అందరికీ నమస్తే అండి. అసెంబ్లీ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. ప్రజాస్వామ్యము పద్ధతుల గురించి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే దీంతో నవ్వాలో మాకు అర్థం కావట్లేదు. ఒకసారి మనోడు ఓవర్ యాక్షన్ కూడా వినిపిస్తాను, ఒకసారి వినండి. బా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. అబ్బా, నీకు తెలుసా అసలు ఆ టోపీల మీద ఉన్న 3 సింహాలకి అర్థం నీకు తెలుసా అసలు? చాలా రోజుల తర్వాత నీ నోటంట ప్రజాస్వామ్యం అనే మాట నీ నోటంట వింటుంటే నవ్వుతుంది నిజంగా. అధికారంలో ఉన్నంతసేపు రాలిపోయావు, పెద్ద పెద్ద మాటలు పెద్ద పోటుగాళ్ళ మాట్లాడు. నా ఇంటికి పీకలేరు, నా ఇంటికి పీక్కోలేరు, చంద్రబాబు నాయుడుకి అసలు నథింగ్, 30 ఏళ్ళ కాలం పాటు మనమే అధికారంలో ఉంటాము. ఓడిపోయి కటగరి నెల కూడా కాలే, ఇంకా అప్పుడే ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చేసింది, అప్పుడే వార్నింగ్లు వచ్చేస్తున్నాయి. నీ వల్ల ఊడిని ఇంటిక ఏకముక్క తెగదు, నీ వల్ల మళ్ళీ చెప్తున్నావు, నీ వల్ల ఏకముక్క తెగదు. నువ్వు పెద్ద పెద్ద అరిచేసి పెద్ద పూలుగల్లో వార్నింగ్లు ఇచ్చేసిన బొచ్చేమవదు. ముందు అధికారులకి గౌరవం ఇవ్వడం నేర్చుకో, తర్వాత వార్నింగ్లు ఇచ్చేది. కానీ పోటుగాడే వార్నింగ్లు ఇచ్చేస్తున్నాను, మధుసూదన్ ఏంటి ఏమైంది బొక్క, ఏం కాదు. అక్కడ కూడా కొంతమందిని తీసుకెళ్ళిపోయి ఏకంగా నలకండ వాళ్ళు మెల్ల వేసుకొని వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. ఎవరికైనా వార్నింగ్లు ఇచ్చేసేది, దేనికి వార్నింగ్లు ఇచ్చేసేది? పట్టుమని 4 ముక్కలు మాట్లాడలేం కానీ మనం వార్నింగ్లు ఇచ్చేయాలి. దీన్నే ఓవర్ యాక్టింగ్ అంటారు, అత్తే అంటారు దీన్నే. అసెంబ్లీలోకి వెళ్ళి తగలాడు, ఏం తగలాడతావో అక్కడికి వెళ్ళి మాట్లాడు. పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చాడమే పెద్ద పెద్ద పోటుగల్లాగా. నీ సినిమా అయిపోయింది, నీ సినిమా కాలిపోయిందన్న. నీకు 11 స్థానాలు మాత్రం. నువ్వు సాధారణ ఎమ్మెల్యేవి, నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 100 సార్లు చెప్తా. నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి. అసెంబ్లీలోకి వెళ్ళు, నీ ఆర్డర్ ప్రకారం ఏదో ఒక మూల సీట్ కేటాయింతారో ఆ మూల తగలాడు. నీకు అవకాశం వచ్చినప్పుడు లెగిసి మాట్లాడు, అంతవరకే. తప్పితే నువ్వు పెద్ద మొగోళ్ళకి వెళ్ళి పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చాక బాగోదు. అర్థమైందా? ఇలాంటి ఓవరాక్షన్ చేస్తేనే లోపలేస్తారు. అతి మాట ఏదో రకంగా మళ్ళీ అతి చెయ్యాలి, పెద్ద రచ్చ చెయ్యాలి. అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడడం చేత కాదు, కానీ బయట మాత్రం రచ్చ చేసేయాలా. మొదటి రోజు గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది, వెళ్ళి వింటే నీకు అర్థం అవుద్ది. ఇక్కడ కూర్చొని మన నోటికి వచ్చింది కదా అని చెప్పేసి అధికారులను వార్నింగ్లు ఇచ్చేయడం కాదు. అక్కడికి వెళ్ళాడు, మళ్ళీ లోపలికి వెళ్ళి మాట్లాడి మళ్ళీ భయం మాట. లోపలికి వెళ్ళి మాట్లాడాలంటే పోసేసుకుంటాడు. అంత పిరుకోడు, పిరికి సన్నాసి బట్. నేను మళ్ళీ చెప్తా, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక శుద్ధ పిరుకోడు. ఎంత పిరుకోడు అంటే అంత పిరుకోడు. కనీసం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేను. నువ్వు అసెంబ్లీలోకి వెళ్తావని చెప్పి మేము అనుకోండి, మా పెంచుతాను నిజంగా. నీ ఓవర్ యాక్షన్ అంతా గేట్ ముందే, ఆ గేట్ ముందే డబ్బు ఆడిచ్చారు బయటకు వచ్చేయాలి, గేట్ ముందు డబ్బు ఆడిచ్చారు బయటకు వచ్చేయాలా, అంతేనా? ఇలాంటి అరుపులు ఎన్ని చూడలేదు మేము. నీ వాళ్ళు ఊడేది ఉండదు, తెగేది ఉండదు. అలా వాగడం తప్పితే నీ వల్ల ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి.